సో ఆర్చిడ్ స్కూల్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనమైతే. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఇంటర్నేషనల్ స్కూల్. ఈ స్కూల్లో దాదాపు 800 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. మరి ఈ పిల్లలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే అంటే విద్యాశాఖ అంటే ఇక్కడికి వచ్చిన అధికారులు అయితే వేరే స్కూల్కి వెళ్ళడానికి పర్మిషన్స్ అయితే ఇస్తాము అండ్ దానికి సంబంధించిన ఇది ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. మరి ఎక్కడ మొదలైంది? మరి ఇప్పుడు ఈ స్కూల్ని అయితే సీజ్ చేసేసారు అధికారులు. అయితే సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్లే అండ్ జిహెచ్ఎంసి ఫైర్ సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ లేవు అండ్ ఫైర్ ఎగ్జిస్టెన్స్ కూడా లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ స్కూల్ని సీజ్ చేశారు. ఇలా మనం రీసెంట్గా కూడా చూసాం, జిహెచ్ఎంసీకి సరైన ట్యాక్స్లు కట్టట్లేదని చెప్పేసి బంజారా హిల్స్లో ఉన్న తాజ్ బంజారాని కూడా క్లోజ్ చేశారు, దాన్ని కూడా సీజ్ చేశారు. అయితే అదే తరహాలో ఆస్ట్రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా సీజ్ చేశారు. మరి దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ చూడొచ్చు, మొత్తం బోర్డు అయితే పెట్టేశారు. మరి స్కూల్ని ఇవాళ నుంచి క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూడొచ్చు. ఎంత అంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ స్పోర్ట్స్కి సంబంధించింది కానీ మొత్తం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అయితే విద్యాశాఖ అంటే దీని గురించి మాట్లాడుకోవాలంటే విద్యాశాఖ నిబంధనలు నోటీసులు పాటించకుండా వ్యవహరించినందుకే ఇక్కడున్న అంటే లంగరౌజ్లో ఉన్న ఆస్ట్రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ని ఇవాళ అధికారులు అయితే వచ్చి క్లోజ్ చేశారు. అయితే ఈ పాఠశాలకైతే ఫైర్, ట్రాఫిక్, జిహెచ్ఎంసీ అనుమతులు ఏం లేవు అని అంటున్నారు. వీటిని వెంటనే సమకూర్చుకోవాలి అని చెప్పేసి దాదాపు 2 నెలల ముందే వీళ్ళకి ఒక నోటీసులు అయితే ఇచ్చారు. కానీ దానికి స్పందించకుండా యాజమాన్యం వ్యవహరించింది అని అయితే అంటున్నారు. అయితే ఇచ్చిన గడువు ముగియడంతో ఇవాళ రీజనల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి ఆవిడ ఇచ్చారు ఆస్ట్రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ని సీజ్ చేయాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ గోల్కొండ ఆఫీస్ మండలం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రమణరాజు ఆయన సిబ్బందితో వచ్చి ఇవాళ తాళం వేసి సీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు తల్లిదండ్రులకు వచ్చే బాధలు ఏంటి ఇప్పుడు మనం ఆలోచించాలి అంటే, ప్రస్తుతం స్కూల్లో నర్సరీ నుండి 8వ తరగతి వరకు అయితే ఇప్పుడు నడుస్తుంది. అయితే ఇప్పుడు ఒక విద్యార్థి ఒక టీసీ కోసం వచ్చి ఆ టీసీ అంటే ఆ టీసీ పైన విద్యాశాఖకు సంబంధించి ఎలాంటివి లేకపోవడం వల్ల అంటే దీనికి సంబంధించి పర్మిషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ టీసీ దగ్గర వచ్చిన గొడవనే ఇప్పుడు ఈ స్కూల్కి సరైన పర్మిషన్స్ లేవు అని చెప్పేసి మరి తెలిసిపోయిందేమో. మరి దానివల్ల ఇప్పుడు ఇక్కడ స్కూల్ని అయితే సీజ్ చేశారు. అయితే పేరెంట్స్ పరిస్థితి ఆలోచిస్తేనే కొంచెం దారుణంగా ఉంది. ఎందుకంటే దాదాపు 800 మంది అంటే మామూలు విషయం కాదు. దాదాపు ఇయర్ ఎండ్కి వచ్చింది. ఇయర్ ఎండ్ అయిపోయే సమయానికి ఇప్పుడు మళ్ళీ అడ్మిషన్స్ అయ్యే టైము, మళ్ళీ పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలి, మళ్ళీ అక్కడ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి, మళ్ళీ ఇక్కడ ఉన్న సిలబస్ వేరు, అక్కడ ఉన్న సిలబస్ వేరు. అలాంటిది ఇప్పుడు సిలబస్ కూడా చేంజ్ ఉంటుంది. మరి పిల్లలు ఎలా చదువుకుంటారు అనేది కూడా ఆలోచించదగ్గ విషయమే. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కూల్లో ఎంతోమంది స్టాఫ్ కూడా వర్క్ చేస్తుండొచ్చు. ఇలాంటివి పర్మిషన్స్ లేకుండా ఎన్నో స్కూల్స్ కూడా ఉంటాయి. మరి వాటిపైన కూడా ఇలాగే యాక్షన్స్ తీసుకుంటారా అని చెప్పేసి ఆలోచించాలి. ఎందుకు అనంటే ఇప్పుడు ఇది ఒకటే స్కూల్ కాదు కదా, ఇప్పుడు దీనికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కొన్ని స్కూల్స్కి అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కూడా ఉంటుంది. అండ్ కొన్ని స్కూల్స్లో అయితే మనం చూస్తూనే ఉన్నాం, ఈ స్కూల్ అయితే పర్మిషన్స్ లేకుండా క్లోజ్ అయింది. ఎంతోమంది మనము దాదాపు ఆలోచిస్తే స్కూల్స్ విషయంలో ఇప్పటికీ అంటే ఒక పక్క కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకోవాలి, మంచిగా వెల్ ఎడ్యుకేట్ అయ్యి మంచిగా లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు ఇలాంటి స్కూల్స్లో జాయిన్ చేస్తూ ఉంటారు. అయితే ఎన్నో ఇబ్బందులు ఇప్పుడేమో ఇప్పుడు ఇది పర్మిషన్స్ లేకుండా క్లోజ్ అయిపోయింది. కానీ మనం ఎన్నో ఇష్యూస్ చూస్తూనే ఉన్నాం. మరి ఇవన్నిటి మీద విద్యాశాఖ ఆలోచిస్తుందా? మరి ఖచ్చితంగా దీనిపైన అంటే అనుమతులే కాదు, ఇంకా వీళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా సేఫ్టీకి సంబంధించి కానీ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ సేఫ్టీకి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. సో దీనికి సంబంధించి మనతో పాటు ఇక్కడ పేరెంట్ ఉన్నారు, పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఏం చెప్పి జాయిన్ చేసుకున్నారు? మీ బాబు ఉన్నారు అని అంటున్నారు, యూకేజీ. సో 2 years అవుతుంది. ఎలా ఉండే ఎడ్యుకేషన్? ఎలా ఉండే? ఇప్పుడు సడన్ గా క్లోజ్ అయిపోయింది, ఎలా ఉంది? అంటే ఎప్పుడైనా అడ్మిషన్ తీసుకునేటప్పుడు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటారు పేరెంట్స్. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అనేసి అందరు అనుకుంటే మేము కూడా వచ్చి పిల్లలను జాయిన్ చేశాము.
కాకపోతే ఇక్కడ జరిగింది ఏంది అంటే ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు, బల్దియా నుంచి జిహెచ్ఎంసి నుంచి పర్మిషన్ లేదు, అది ఎవరికి తెలియదు. కాబట్టి మెయిన్ డిఫాల్ట్ ఏమైపోయిందంటే ఇక్కడ జిహెచ్ఎంసి పర్మిషన్ లేకపోవడం వల్ల అటు మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు వచ్చేసి ట్రాఫిక్ కానీ, అటు వచ్చేసి వేరే సంబంధించిన ఫైర్ ఎక్స్టింగ్విష్ కానివ్వండి, ఈ వేళల్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళకు నామినల్లీగా పర్మిషన్ ఇచ్చేటువంటి ఏదో క్లాస్ 1 to 5 అది ఇవ్వలేకపోయినారు. కాబట్టి ఎందుకు ఇవ్వలేదు ఈ 2 years నుంచి అంటే ఇక్కడ ఎవరికి తెలియదు ఈ బిల్డింగ్కు పర్మిషన్ ఉందా లేదా అనేది. కాబట్టి ఓకే, అదేదో పేరెంట్స్కు తెలియదు, అటు వాళ్ళకు తెలుసు, అప్లై చేసుకుంటే వస్తుందనేది వాళ్ళకు కూడా నమ్మకం. ఇక్కడ కూడా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొందరు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు కూడా మనకు తెలిసినటువంటి సమాచారాన్ని కరెక్ట్గా ఇవ్వరు. కాబట్టి ఈ మేనేజ్మెంటు పేరెంట్స్ మధ్యన ఎటువంటి క్లోజ్గా ఉంది, ఇక్కడ మనం ఓపెన్ చేయొచ్చా, పిల్లలు తీసుకోవాలా చేయకూడదా అనేది పేరెంట్స్ తెలియలేకపోయింది. ఇక్కడ మీకు ఎప్పుడు తెలిసింది? ఇది 1 month ఇట్లా పర్మిషన్ లేదు ఈ బిల్డింగ్కు, పేరెంట్స్ ఇట్లా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, ఏం చేయాలా అనేసి తెలిసింది. ఏదైనా ఇంత సీరియస్గా అవుతుందని ఏ పేరెంట్ అనుకోలేదు. అంటే సీల్ చేస్తారు స్కూల్ కానీ ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. ఫెసిలిటీస్ ఏముండే, మీకు ఏం చెప్పారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు పర్వాలేదు మేడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, బిల్డింగ్ బాగుంది, కొత్తగా బిల్డింగ్ కట్టారు, ఏసీలు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, లోపల యాక్టివిటీస్ అవన్నీ వరకు బాగానే ఉన్నాయి. స్కూలు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎడ్యుకేషన్ వరకు పర్వాలేదు. కాకపోతే ఫర్దర్ ఒక స్టూడెంట్ నేను టీసీ తీసుకొని వేరే స్కూల్కి పోవాలా, అప్పుడు టీసీలో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి పర్మిషనే లేదు. 1 to 5 అనుకుంటున్నాను నేను, అది ముందు ఇస్తుంది, తర్వాత 2 years తర్వాత 7 అప్గ్రేడ్ చేస్తారు, 7, 8, 9 అట్లా అప్గ్రేడ్ చేస్తారు. ఈ అప్గ్రేడేషనే అక్కడ 2 years నుంచి జరగలేదు. కాబట్టి వీళ్ళు ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు ట్రై చేశారు. వాళ్ళు ఈ పర్మిషన్ లేదు కాబట్టి, మెయిన్ లేదు అసలు పర్మిషన్ లేదు కాబట్టి జిహెచ్ఎంసి వాళ్ళకు తెలిపోయింది. ఇప్పుడు అంటే మీకు ఏమైనా పిల్లలకు తరపున అంటే పిల్లలు అందరూ వేరే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఏమైనా చెప్పారా? అంటే అధికారులు ఏమైనా? అధికారులు ఇంతకుముందు తెలియలేదు, ఏమీ తెలియదు. అట్లా అంటే ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు రావాలా ఇల్లు ఇవ్వాలా అనేది ఏం తెలియదు. కాకపోతే ఈ పేరెంట్స్ టీసీ కావాలా అని ఎప్పుడైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టారో అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఇంకోటి కూడా వీళ్ళు బ్లాక్లు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఒక పేరెంట్ టీచర్స్ అనేది ఒకటి అసోసియేషన్ పెట్టాలా, అది ఉంటే ఇప్పుడు స్కూల్లో జరిగే ప్రతి విషయము ఆ పేరెంట్కి తెలుస్తుంది. కాబట్టి ఆ పేరెంట్లో కమిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి చెడ్డ అనేది ఆలోచిస్తారు. ఆ కమిటీ అనేది ఇక్కడ లేదు, ఫామ్ చేయలేదు. చాలా కొన్ని విషయాలు ఇక్కడ బ్లాక్ చేసి పెట్టినారు. కాబట్టి మనము దాన్ని ఎవరిని నిందించవలసిన అవసరం ఉందంటే మెయిన్గా ఈ 2 years నుంచి స్కూల్ నడుస్తుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఎటువంటి ఇనిషియేటివ్గా మీరు ఎందుకు నడుపుతున్నారని ఒక నోటీస్ అనేది కూడా ఇవ్వలేకపోయింది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు తెలిసినప్పుడు మేము అప్రోచ్ అయినాము అంటున్నారు. అప్రోచ్ ఎప్పుడు అవుతుంది? మీ దగ్గర డాక్యుమెంటేషన్ అంటే జిహెచ్ఎంసీవి పర్మిషన్ ఉంటేనే కదా, అదే లేదు, మీరు ఎట్లా అప్రోచ్ అవుతారు? దట్ ఈస్ ద మెయిన్ డిఫాల్ట్ అనమాట. అక్కడ తెలుసుండేది. ఫైనల్ గా పేరెంట్స్ కదా మోసపోయింది, అంటే ఫీజులు లక్షల్లో కట్టి ఉంటారు. దట్స్ అ బిగ్ హ్యూజ్ లాస్ ఫర్ ద పేరెంట్స్. 1,20,000 అట్లా అంటే బుక్స్ వచ్చేస్తాయి, అడ్మిషన్ ఫీజులు, మంత్లీ ఫీజులు, టర్మ్ ఫీజులు, ఇవన్నీ వచ్చేసి ఒక పేరెంట్కు 1,20,000-30,000 వరకు దే హ్యావ్ టు అఫోర్డ్ ఇన్ ద కంప్లీట్లీ. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు లాస్ అయిన ఈ అకాడమిక్ ఇయర్కు ఏం కాదు కాబట్టి మార్చి ఎండ్ అయిపోతుంది. దట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. వీళ్ళు ఇష్యూ ఇస్తారు, ఇది ఏదో 2nd class ఉంది, 3rd class కూడా పర్మిషన్ ఇస్తారు, వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ పేరెంట్స్ వేరే స్కూల్ పోవాలంటే దే హ్యావ్ టు అగైన్ ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ షాపింగ్ చేయాలా, మళ్ళీ షాపింగ్ చేయాల్సి వస్తుంది, స్కూల్ షాపింగ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ. అంటే
ఇక్కడ జరిగేటువంటి ప్రతి విషయానికి మినిస్ట్రీ, ఈ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది? దీని వెనకాల మన షబీర్ సార్ అని ఒక పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ ఒక ఆయన ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్. ఆయన కూడా చాలా లేవనెత్తారు ఈ విషయం మీద. అంటే కొందరు ఆఫీసర్స్ డబ్బులు తీసుకొని వీళ్ళకు టెంపరీగా రన్ చేసుకోమని ఇటువంటి వీడియోలు ఉన్నాయి, చాలా వచ్చాయి, పేపర్లు వచ్చాయి, అవి వచ్చాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు చెప్పి వాళ్ళకు మనము పేరెంట్స్కి అయితే మేము సాటిస్ఫాక్షన్ చేయలేము. పేరెంట్స్ ఎట్లా ఉంటుంది, ఎంతవరకు పిల్లోడు మంచిగా పోతున్నాడా స్కూల్కు, లేదా చదువుకున్నాడా లేదా. ఇంత కార్పొరేట్ సెక్టార్స్లో ఇన్ని ఫీజు వసూలు చేస్తున్నా కానీ ఇప్పుడు చేసిన విద్యా కమిషన్ ఏం చేసింది అంతవరకు తెలియదు. కమిషన్ వేశారు రేవంత్ రెడ్డి గారు. ఆ కమిషను ఈ ఫీజులు గారి ఇంతవరకు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ స్టెప్ తీసుకోలేదు, అంతవరకు అక్కడే ఉంది. దాని గురించి స్పెషల్ చైర్మన్ కూడా అపాయింట్ చేశారు వీళ్ళు. ఆ చైర్మన్ కూడా సార్ తెలుసు, ఆయన కూడా ఏపీలో పనిచేసి ఇక్కడికి వచ్చి డిప్యూట్ చేసుకొని పని చేయమని నాకు చెప్పాడు. ఎందుకు కాలేదు ఇవన్నీ, ఎందుకు లేట్ అవుతున్నాయి? గవర్నమెంట్ ఒక సర్టెన్ స్టెప్ తీసుకోవడానికి ఎంత టైం తీసుకుంటుందా? అంటే 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాల వరకు వీళ్ళు ఏం చేశారు? దట్స్ మెయిన్ క్వశ్చన్. క్వశ్చన్. ఎవడైనా వ్యాపారం చేసేవాడు నేను 4 పైసలు సంపాదించాలని కార్పొరేట్ సెక్టర్ ఓడిస్తాడు. కానీ ఇక్కడ పిల్లలతో కానీ ఈ వైద్యము కానీ ఈ చదువు దాని మీద చాలా నిర్లక్ష్యం వహించారు గత ప్రభుత్వము. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏమీ చేయలేదు, పట్టించుకోలేదు అని చెప్పేసి. అండ్ ఇలాంటి కార్పొరేట్ స్కూల్లో పేరెంట్స్ కూడా ఒక యూనిటీ మీద ఉంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి కూడా సగటు విద్యార్థి తండ్రి ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం మరి నెక్స్ట్ మరి గవర్నమెంట్ దీనిపైన ఇంకా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నప్పటికీ అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ పర్మిషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు 800 మంది పిల్లలు ఇప్పుడు వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తుంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము డొనేషన్లు అని చెప్పేసి మళ్ళీ స్కూల్కి సంబంధించిన యూనిఫామ్లు మళ్ళీ ఒక కొత్త షాపింగ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్కి సంబంధించి అని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూద్దాం మరి దీనిపైన గవర్నమెంట్ కానీ ఇటు విద్యాశాఖ కానీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది. ఇంకా స్కూల్స్ ఇదే కాదు, ఇంకా పర్మిషన్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకుండా ఎన్నో